మేము చెప్తా ఉన్నాము, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరొక చెత్త సినిమా తీసినావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి, కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందా, నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసినావు, నీ గౌరవం ఇవ్వాలి. ఓ చిన్న సంఘటన ఆంధ్రోలు వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడు. ఇవాళ ఆంధ్రోళన తెలిపోండి ఇక్కడ ఉండొద్దని ఒక లాయరు, ఒక అతను, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, అదే ఒక మంత్రి, నువ్వు ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది అన్నటువంటి మాటలు మాట్లాడడం. నేను ఒకటే కోరుతూ ఉన్నాను, ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి 1989లో. చాలా మంది తెలియదు, యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళం పొమ్మనే అధికారం నువ్వు ఎవడరాను అని అడుగుతా ఉన్నాను. నీ అధికారం ఇటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ ఎవడైనా సరే ఇది హైదరాబాద్లో తిరగనీయం. హైదరాబాద్ ప్రాపర్ మాది, హైదరాబాద్లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ బిడ్డని తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ ప్రజలను మానభావాలను దెబ్బతీస్తే ఊకునే పరిస్థితి ఉండదు. అది ఎమ్మెల్యే కానీ, అది మా పార్టీడే కానీ, కాంగ్రెస్ వాడు కానీ, ఎవడైనా సరే బీజేపీ కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమని అంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.